లాస్ట్ టైంతో కంపేర్ చేస్తా అంటే లాస్ట్ టైం కూడా కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అన్నట్లుగా ఉన్న బాత్రూమ్స్ విషయంలో ముఖ్యంగా. సో ఇప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారండి? ఆ బాత్రూమ్ సంఖ్యను పెంచే అవకాశం ఏమన్నా ఉందా లేకపోతే ఎట్లా? ఇప్పుడు దాదాపుగా 450 బాత్రూమ్స్ ఉన్నాయి ఓవరాల్గా. ఓకే. ఇంతకుముందు మీద ఇంకా పెంచాము ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ కొత్తగా దాదాపు 100 బాత్రూమ్స్ ఈ సంవత్సరం మళ్ళీ పెంచడం జరిగింది. అది ప్రాబ్లం అనేది ఏమవుతుందంటే అందరూ ఒక్కసారి వెళ్ళినప్పుడు ప్రాబ్లం వస్తుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఒక అపార్ట్మెంట్ ఉంటే వాళ్ళకి ఆ ట్యాంక్ ఖాళీ అయిపోతే కొద్దిసేపు వెయిట్ చేయాల్సిందే తప్పదు. ఇక్కడ కూడా ఆ ప్రాబ్లం రాదు, బట్ ఏంటంటే కొద్దిగా కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి అంతే. ఎందుకంటే 2 గంటలకి 3 గంటలకు లేచి స్నానం చేసి ధ్యానానికి వచ్చే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే మళ్ళీ తర్వాత అయితే జనం ఎక్కువ ఉంటారని. కొంతమంది ఏంటంటే ఈ చల్ల ఎందుకులే ఎండ వచ్చినా చేద్దాం అనే వాళ్ళు ఉంటారు. ఇది కాక ఏమవుతుందంటే అక్కడ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే చాలా మంది బట్టలు తెచ్చి ఉతుకుతారు అక్కడ ప్రాబ్లం వస్తుంది, వాటర్ ప్రాబ్లం. అందుకు కొద్దిగా స్లో అవుతుంది. వేడి నీళ్ళ ఫెసిలిటీ పెయిడ్ వాళ్ళకి వాళ్ళే ప్రొవైడ్ చేస్తుంది, ట్రస్టే ఇస్తుంది. ఈ ఫ్రీ ఉన్న వాళ్ళకు కూడా గత 2 years నుంచే ట్రస్ట్ పే చేస్తుంది. వాళ్ళకి మనమే ప్రొవైడ్ చేస్తున్నాము, మనమే వాళ్ళకి పెట్టించి వేడి నీళ్ళు మనమే ఇస్తున్నాము. కంప్లీట్గా పెయిడ్లో కానీ ఫ్రీలో కానీ హాట్ వాటర్ ఫ్రీనే, ట్రస్ట్ బేర్ చేస్తుంది అదంతా కూడా. అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి బస్ దిగ్గానే ఈసారి ఏంటంటే గేట్ దగ్గర బస్సెస్ ఆపేస్తున్నాం. ఈ క్రౌడ్కి మనకి లోపలికి బస్సు వచ్చే ఫెసిలిటీ ఇబ్బందిగా ఉంటుంది, అందుకే గేట్ దగ్గర ఆపేస్తున్నాము. అక్కడ పార్కింగ్ దగ్గరనే వీళ్ళకి మనం ఆటోలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఆటోలు ఏం చేస్తాయంటే రిసెప్షన్కి తీసుకెళ్ళిపోతాయి డైరెక్ట్గా. అవన్నీ ఫ్రీ సర్వీసేనండి? ఖచ్చితంగా ఫ్రీ సర్వీస్, ఎవరు పే చేయాల్సిన అవసరం లేదు ఆటోలకి. ఎన్నిసార్లు తిరిగినా వాళ్ళు 24/7 మనం ఇచ్చిన టైమింగ్లో వాళ్ళు తిరగాలి. కాబట్టి ఆడు ఎక్కడ చెయ్యెత్తినా అక్కడ నుంచి ఆడు ఎక్కించుకోవాల్సిందే. కాబట్టి కంప్లీట్గా ట్రస్ట్ తరపు నుంచి మనం ప్రొవైడ్ చేస్తున్నది. వీటన్నిటికీ వాళ్ళకి ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళని వదిలేస్తారు. అది ఒకవేళ ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లయితే కనుక వీళ్ళని సంప్రదించండి, లేకపోతే కాంటాక్ట్ అవ్వండి. అంటే ఇప్పుడు మీరు చెప్పారు ఆటో ఫెసిలిటీస్ ఉంటాయి, కొంతమంది మనీ ఎక్స్పెక్ట్ చేయడం కానివ్వండి, కొంతమంది రిసెప్షన్ లో మనకి రిసెప్షన్, ఎందుకంటే వాళ్ళ ఫోన్ నెంబర్తో సహా ఇస్తున్నాం. ఆటో మీదే వాళ్ళ ఫోన్ నెంబరు, పేరు అన్నీ ఇస్తున్నాము. వాళ్ళు నోట్ చేసుకుని వాళ్ళకి ఫోన్ చేయటమే. ఇబ్బంది వాళ్ళు అట్లాంటిది ఏదైనా కంప్లైంట్ ఉంటే ఇమీడియట్గా ట్రస్ట్ మెంబర్స్ ఉంటారు అక్కడ, వాళ్ళకి రిసెప్షన్లో కాంటాక్ట్ చేసినా దానికి సంబంధించిన వాళ్ళు ఎవరు అనేది చెప్తారు, వాళ్ళని మనము అలర్ట్ చేసుకుంటాము. అట్లాంటి ఇబ్బంది ఎక్కడ కొద్దిగా ఉంటాయి, ఎవరో ఒకరు ఉంటారు. కానీ మనకు అలవాటు పడిన వాళ్ళు కాబట్టి 2 సంవత్సరాల నుంచి వాళ్ళు జాగ్రత్తగానే మేనేజ్ చేస్తారు. కాబట్టి ఇబ్బంది అయితే జరగకుండా చూస్తున్నాము. చిన్న ట్రై చేస్తున్నాం అంతే. ఎందుకంటే ఒకళ్ళిద్దరు కాదు కదా సార్, కొన్ని వేల మంది వస్తున్నారు. సో వాళ్ళందరికీ మంచిగా అంటే రిసీవ్ చేసుకోవడం దగ్గర నుంచి వాళ్ళు మళ్ళీ సేఫ్ గా ఇంటికి వెళ్ళే వరకు హ్యాపీగా. దీంతో పాటు బస్ సౌకర్యం అండి, సికింద్రాబాద్ నుంచి, MGBS నుంచి, జూబ్లీ బస్ స్టాండ్ నుంచి, కాచిగూడ నుంచి, ఇన్ని చోట్ల నుంచి బస్సు ఉంటుంది. వాళ్ళు రైల్వే స్టేషన్లో దిగ్గానే మనం కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాము. ఇంకొక 10th తర్వాత, December 10th తర్వాత మనము రిలీజ్ చేస్తాము ఎవరిని సంప్రదించాలి అని. ఆ కాంటాక్ట్స్కి వాళ్ళు కాల్ చేసి మేము ఇక్కడ 10 మంది ఉన్నాం, 20 మంది ఉన్నాం వాళ్ళు చెప్తే వాళ్ళకి డైరెక్ట్ బస్సు వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి డైరెక్ట్ వాళ్ళకి పికప్ పాయింట్స్ ద్వారా మళ్ళీ పిరమిడ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. స్పెషల్ బస్సెస్ ఈ ప్రోగ్రామ్ కోసం ఈ 4 ప్లేసుల నుంచి మనం బస్సెస్ ఉంటాయి. దీనికి సంబంధించిన కాంటాక్ట్స్ అన్నీ కూడా మనము ఒక 1 weekలో రిలీజ్ చేస్తాము. ఎవరెవరు ఏ పాయింట్లో ఎవరు ఉంటారు ఏంటి అని చెప్పేసి వాళ్ళకి అక్కడ డైరెక్ట్ బస్ పంపించేస్తాం. లేదు మేము ముందు ఇంతమంది ఈ ట్రైన్కి వస్తున్నామని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినా వాళ్ళు ఆ టైంకి రెడీగా పెట్టేస్తారు. ఏ ఇబ్బంది లేదు, ఇబ్బంది పడకుండా వెయిట్ చేయకుండా వాళ్ళ దగ్గరనే వాళ్ళకి ఫోన్ కొట్టేస్తే ఈ పాయింట్లో బస్సు ఉందని చెప్తారు. కడతాల్ మహేశ్వర మహాపిరమిడ్ స్పెషల్ అని డైరెక్ట్ పిరమిడ్కి వచ్చేస్తారు. మనకి మ్యాక్సిమం 6 o'clockకే బస్సులు స్టార్ట్ అయిపోతాయి అక్కడికి రావటం. అంటే ఇక్కడ నుంచి 4కే బయలుదేరుతాయి బస్సులో. ఇది కాక సిటీ నుంచి వచ్చే మెడిటేటర్స్ ఉంటారు కొంతమంది, వీళ్ళు కూడా ఉపయోగించుకోవచ్చు. మేము ఒక గ్రూప్ కుకట్పల్లిలో ఉన్నాం అనుకోండి, ఒక 20 మందో 30 మందో మేము మార్నింగ్ మెడిటేషన్కి వెళ్ళాలనుకుంటున్నాము, మాకు బస్ కావాలి అంటే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు.
Okay. మన మెడిటేషన్ టైంకి వాళ్ళు అక్కడ మనల్ని రీచ్ రీచ్ అయ్యేలా చేస్తారు. ఓకే, ఇది ఒక ఫెసిలిటీ. స్పెసిఫిక్ పాయింట్ చెప్తారు, ఆ ఆ పాయింట్ పాయింట్ మనం ఎక్కాలి. ఎక్కాలంతే. ఓకే, లేదు వాళ్ళు చెప్పిన పాయింట్కి బస్సు వెళ్ళిపోతుంది. అంటే ఆ మెంబర్స్ ఉండాలి. ఓకే, మినిమం 30 మెంబర్స్ పైన ఉంటే డైరెక్ట్ బస్సు వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఓకే, ఒక బస్సు ఫిల్ అయ్యే వరకు ఎంత మెంబర్స్ కావాలో అంత మంది వెళ్ళిపోతుంది, ఉంటే కనుక ఇమీడియట్ గా బస్ అనేది అరేంజ్ చేయడం జరుగుతుంది. ఈ ఫెసిలిటీ కూడా ఈసారి మనము ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే, మరి PDM-Y3 లో ఒక స్పెషల్ ఉండబోతోంది అని అంటున్నారు, అదేంటి సార్? స్పెషల్ అనేది ఈసారి ఏంటంటే పిరమిడ్ కట్టిన తర్వాత ఇన్ని సంవత్సరాల వరకు కూడా మనము ఈ ప్రోగ్రాంలో ప్రత్యేకించి మెడిటేషన్ అనేది మనము చేయలేదు. ఏదో వస్తున్నారు, చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఈసారి అఖండ ధ్యానం పెట్టబోతున్నాం పిరమిడ్లోనే. దాదాపుగా 225 గంటలు వస్తుంది. అది 21వ తారీఖు మొదలుపెట్టి 31వ తారీఖు మార్నింగ్ అక్కడ ఎప్పుడైతే 8 o'clock అయిపోద్దో అప్పుడు ఓకే చెప్తాము. కంప్లీట్గా మెడిటేషన్ పర్పస్గా ఈసారి ఆ పిరమిడ్ని వాడబోతున్నాం. మొత్తం 3 పైన కింగ్ ఛాంబర్, క్వీన్ ఛాంబర్ అండ్ కింద మొత్తం కూడా. నైట్ పడుకోవాలనుకున్న వాళ్ళు వాళ్ళ డార్మేటర్లో వాళ్ళు పడుకోవాలి, కానీ ఇక్కడ పడుకోవటానికి ఉండదు. వాలంటీర్స్ 3 షిఫ్ట్ లో పనిచేస్తారు. ఏమంటారంటే పిరమిడ్ లో కాసేపు పడుకుంటే అదే ఇన్ని రోజులు ఆ ఫీల్ తో వస్తారు. రెండోది ఏంటంటే మనకు కూడా అకామిడేషన్స్ ఇబ్బంది అయ్యి మనం కూడా వదిలేస్తున్నాము. కానీ ఈసారి దాన్ని సెట్ చేయబోతున్నాము. ఎందుకంటే మొన్న నవంబర్ 11 గురువుగారి జన్మదినోత్సవం సందర్భంగా 2000 మందితోటి మనం అక్కడ 24 hours పెట్టాం మెడిటేషన్. చాలా అద్భుతంగా సక్సెస్ అయింది అది. దాన్ని బేస్ చేసుకుని ఈసారి ఖచ్చితంగా అక్కడ జరగాలి అనే కాన్సెప్ట్ తోటి వాళ్ళు పడుకోవాలంటే వాళ్ళు డార్మేటర్లోకి వెళ్ళి పడుకోవచ్చు, మళ్ళీ మధ్యలో వచ్చి జాయిన్ అవ్వచ్చు, ఇబ్బంది లేదు. కానీ పడుకోవడం అనేది రన్ అవుతూ ఉంటుంది 11 days కూడా. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు December 21 నుంచి 31 వరకు జరగబోయే PDM-Y3 కార్యక్రమ విశేషాలతో పాటు గ్రౌండ్ లెవెల్ వర్క్ అనేది ఎలా జరుగుతుంది, అదేవిధంగా ఎంతమంది వస్తారు, వచ్చిన వాళ్ళకి అకామిడేషన్ విషయంలో చాలా రకాల డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ అన్నింటినీ చాలా చక్కగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్.